హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మౌనిక. ఇవాళ మనం ఇంట్లో హెయిర్ స్పా ఎలా చేసుకోవాలో చెప్తాను. అండ్ ఇప్పుడు ఈ క్రీమ్ వల్ల ఓన్లీ హెయిర్ స్పానే కాదు, మీ హెయిర్ స్మూత్గా స్ట్రైట్గా కూడా అవుతుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ దాని బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కావాల్సింది ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ విటమిన్ ఈ ఉంటుంది. అది మన హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది, డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, డాండ్రఫ్ని క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది రైస్ ఫ్లోర్. రైస్ ఫ్లోర్ మన హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది, డాండ్రఫ్ని డ్యామేజ్ని క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది కర్డ్. కర్డ్ మన హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది, హెయిర్ని స్మూత్గా సాఫ్ట్గా చేస్తుంది, డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ పెట్టుకో. దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇవి కొంచెం మరగాలి. మరిగినాక ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుందాం. అండ్ దీంట్లోనే 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుందాం. మీరు డైరెక్ట్ రైస్ కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒక 5 మినిట్స్ తర్వాత ఇది జెల్లా అవుతుంది, అప్పుడు ఆఫ్ చేసుకుందాం. ఇది ఇప్పుడు జెల్లా అయిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీంట్లో షిఫ్ట్ చేసుకుందాం. ఇది వేడిగా ఉన్నప్పుడు మీరు తీసుకోవడమే సపరేట్గా బెటర్, లేదంటే అది మొత్తం జెల్ అయిపోయి గట్టిగా రాదు చన్ని పట్టినా కూడా. ఇప్పుడు కొంచెం లిక్విడ్లా ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది చన్ని పడితే. ఇది చల్లగా అయినాక 1 స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఇది మీరు ఆయిల్ ఉన్న హెయిర్ పైన అప్లై చేయొచ్చు, లేదా నార్మల్గా కూడా అప్లై చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి, పెరుగు అంతా దీంట్లో కలవాలి. ఇప్పుడు దీన్ని హెయిర్కి అప్లై చేసుకొని ఒక 45 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. చూసారు కదా, మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.